నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించలేని సమస్యలకు సరైన కారణాలు వివరిస్తూ ఎండార్స్ చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. జలకనూరు ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన. నందికొట్కూరులోని జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం పార్టీ. గుంటూరు గుంతకల్ రైల్వే డబ్లింగ్ పనులపై జిల్లా కలెక్టర్ను కలిసిన రైల్వే సిఈ. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు. జాతీయ రజక విద్యా సేవా సంఘం ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం. ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల ఆందోళన. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పరిష్కరించదగ్గ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కరించలేని సమస్యలకు సరైన కారణాలు వివరిస్తూ ఎండార్స్ చేయడంతో పాటు ఏ విధంగా పరిష్కరించగలమో అన్వేషించాలన్నారు. పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి వాస్తవాలు నిర్ధారణ చేసుకుని సరిచేసుకోవడంతో పాటు రీజాయిండర్లు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖలు సమిష్టిగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. గ్రామ వార్డు సచివాలయం సిబ్బందిచే ఎంఎస్ఎంఈ సర్వే పూర్తి చేయించాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్కు సంబంధించి డిఈఓ, పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ, వైద్య ఆరోగ్యం తదితర శాఖల్లో 68,593 మంది మ్యాపింగ్ పెండింగ్లో ఉందని 2 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇంకా 1514 దరఖాస్తులను వ్యూ చేయలేదని, 40 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, 27 సీఎంఓ దరఖాస్తులు కూడా రీఓపెన్ అయ్యాయని, వీటన్నిటిని తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులన్నింటినీ చివరి 72 గంటల్లోగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. కోవెలకుంట్ల మండలంలో ఎస్ఆర్బీసీ కాల్వ ఓవర్ఫ్లో కారణంగా 140 హెక్టార్లలో శనగ పంట దెబ్బతినిందని వ్యవసాయ శాఖ ఎస్ఆర్బీసీ జాయింట్ నివేదికలు ఇస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 189 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ విత్తిని ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మిడుతూరు మండలం జలకనూరు గ్రామానికి చెందిన ఆయకట్టు రైతులు మద్దిగుండం చెరువు నుండి నాన్ ఆయకట్టు రైతులు విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకుని చెరువు నుండి అక్రమంగా నీటిని తరలిస్తున్నారని, తమకు అన్యాయం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున జలకనూరు ఆయకట్టు రైతులు నిరసన వ్యక్తం చేసి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మద్దిగుండం చెరువు నాన్ ఆయకట్టుదారులు విద్యుత్ మోటార్లతో నీటిని అక్రమంగా తరలించడాన్ని అధికారులు ఆపాలని డిమాండ్ చేశారు. అనేక సార్లు అధికారులకు సమస్యను విన్నవించినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ పరిస్థితిలో తాము తీవ్ర నష్టానికి గురవుతున్నామని వాపోయారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. అధికారులు తర్వాత చేశారు. రబీ పంటకు సిద్ధమైనారు. సార్ పరిస్థితి ఇది. రబీ పంటకు సిద్ధమైనారు. ఎవరైనా రైతులను కాపాడాలి. మాకు తగిన న్యాయం చేయాలి.
మధ్యగూడెం చెరువు ఎకరం మోటార్లను మందు తాగి చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. మేమేం అడగలే, మా హక్కులు మాకు కల్పించండి. వాళ్ళ హక్కులు మా హక్కులు మాకు కల్పించండి. మీరు మీ చేయి ఏర్పడిన కమిటీ ద్వారా మా హక్కులు కల్పించండి. కమిటీ పత్రం ఇది, మాకు ఎటువంటి న్యాయం చేస్తారో చేయండి మీరు సార్. ఖచ్చితంగా హక్కు లేని వారికి హక్కు కల్పించడం ఇది ఎటువంటి న్యాయము? హక్కున్న వారిని పక్కకు తోల్చి హక్కు లేని వాళ్ళకు న్యాయం చేస్తున్నారు. ఏదో పొలిటికల్ ఒత్తిడిలో పడి ఆలోపడి మాకు పొలిటికల్ ప్రెజర్లు ఉన్నాయంటే మీరు ఒక అధికారులు పొలిటికల్ ప్రెజర్లకు ఏం అవసరం సార్? మీకు న్యాయం చేయండి, మీరు న్యాయం చేసి తగిన పరిష్కారం చెప్పండి. అంతేగాని కాలక్షేపం చేసుకుంటూ రైతులతో ఇదంతా పెట్టుబడి పెట్టి లక్షలు పెట్టుబడి పెట్టి మేమేమి ఇదే సార్ ఏమన్నా మాకు న్యాయం చేయాలి సార్. మాకు మీరు న్యాయం చేసేంత వరకు మేము ఎటువంటి పోయే పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే మేము మొత్తం మందాయి చేస్తాం. జలగనూరు గ్రామ రైతులు మొత్తం ఆయకట్టుదారులు మొత్తం ఆ పరిస్థితి ఇది. జలకనూరు మధ్యగుండం చెరువు కింద 2800 ఎకరములు ఉంది. ఆయకట్టుదారులకు నీళ్లు అంటకుండా నానాయకట్టుదారులు అక్రమంగా నీరుని తరలిస్తున్నారు. మేము సంవత్సరం నుండి కలెక్టర్ దగ్గరకు తిరుగుతూనే ఉన్నాం. అధికారులు ఇప్పుడు తీస్తాం అప్పుడు తీస్తాం అంటున్నారు, కానీ తీసేయడంలే. ఒకరు కమిటీ వేసిన తర్వాత ఒక పంటకు మాత్రమే వాడకండి, రెండో పంట వాడుకోవద్దు మీరు అని అగ్రిమెంట్ కూడా రాసి ఇచ్చినారు. ఇదొక్క సంవత్సరం మాత్రమే అగ్రిమెంట్ ఇచ్చినారు, కానీ వాళ్ళు నీరు కొట్టుకోవడం వలన అక్రమంగా ఇప్పుడు నీళ్లు చెరువులో ఆయకట్టుదారులం చెరువులో నీళ్లు అయిపోయినాయి. ఇప్పుడు మేము భారీగా నష్టపోతున్నాము. కాబట్టి అటు నష్టపోకుండా కలెక్టర్ గారు నానాయకట్టుదారులను తొలగించాలని కోరుతున్నాం. నందికొట్కూరులో జగనన్న కాలనీలో 2500 మందికి కాలనీ నిర్మించారు. అయితే ఈ కాలనీలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. స్థానిక అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవటం వల్ల సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ నాయకత్వంలో ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మాట్లాడుతూ నందికొట్కూరులోని జగనన్న కాలనీలో కరెంటు లేకపోవడం వల్ల విషపురుగుల బారిన ప్రజలు పడుతున్నారని, మంచినీరు 10 రోజులకు ఒకసారి వదలడం వల్ల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వాటర్ ట్యాంక్ ఒకటి నిర్మించాలని కోరారు. జగనన్న గృహానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు సరిపోక వేలాది రూపాయల అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నామని, వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ఆటోలకు 100-200 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని వారు తెలిపారు. చిన్నపిల్లలకు అంగన్వాడీ స్కూల్ కొరకు అధికారులకు విన్నవించిన స్కూలు ఏర్పాటు చేయకపోవడం వల్ల పిల్లల చదువులకు ఇబ్బందులు అవుతున్నామని వారు తెలిపారు. వెంటనే కాలనీలో రోడ్లు, లైట్లు, మంచినీరు, కాలువలు, స్కూళ్లు ఏర్పాటు చేసి కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పుల్లా నరసింహ, యువజన సంఘం జిల్లా నాయకులు శివ, బాబు, నందికొట్కూరు సిపిఎం పార్టీ నాయకులు ఉస్మాను తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరులో దాదాపుగా 2500 పక్కా గృహాలు జగనన్న కాలనీ పేరు మీద నిర్మించడం జరిగింది. అయితే ఈ కాలనీలో తీవ్రమైనటువంటి సమస్యలు ప్రజలను వెంటాడుతూ ఉన్నాయి. అనేక మార్లు అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తెచ్చిన అధికారులు చూస్తామంటున్నారు తప్ప ఏమాత్రం ఆ రకంగా స్పందించడం లేదు. అందుకే ఈరోజు కలెక్టర్ గారికి రావడం జరిగింది. మరి 2500 గృహాలు ఉన్నటువంటి జగనన్న కాలనీకి సరైన రోడ్డు వసతి లేదు. అక్కడ నుంచి మరి టౌన్లోకి రావాలంటే కనీసం అంటే ఆటో వాళ్ళు 100-200 రూపాయలు ఆ రకంగా అడిగే పరిస్థితి అనేటువంటిది ఏర్పడతా ఉంది. 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి. చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయిపోయింది. చిన్న వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయమని చెప్పేసి ఎన్నిసార్లు అడుగుతున్నా ఆ రకంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. చిన్న పిల్లలకు స్కూల్కు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయమని చెప్పి అడుగుతున్నా అంగన్వాడీ కేంద్రం ఆ రకంగా ఏర్పాటు చేసే పరిస్థితి అనేటువంటిది ఈరోజు లేదు. కరెంటు సౌకర్యం లేక ఆ రకంగా తేళ్లు, పాములు ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయిపోయింది. కాబట్టి జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి అధికారులు ఆ రకంగా పట్టించుకోవడానికి నిరసనగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ రకంగా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి కలెక్టర్ గారైనా సరే ఈ రకంగా స్పందించి వెంటనే జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఆ రకంగా సౌకర్యంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. మా జగన్ కాలనీకి నీళ్ళు వసతి లేదు, రోడ్డు వసతి లేదు. మాకు చాలా ఇబ్బంది ఉంది. మా పిల్లలకు పిండి బడి కానీ ఏదైనా లేదు. మా సమస్యలు ఎవరు చెప్పాలా? మేము కలెక్టర్ గారు చెప్పడానికి వచ్చినాము. మా పరిస్థితి ఇది సార్. మాకు రోడ్లు లేవు, పాములు తిరుగుతున్నాయి, సన్న పిల్లలు ఉన్నారు.
చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. బస్సు సౌకర్యం లేదు. ఇది మా పరిస్థితి చెప్పడానికి కలెక్టర్ మేడంతో వచ్చిన మేము. నా పేరు సయ్యద్ షబీర్ బాషా అండి. మేము కలెక్టర్ గారికి జగనన్న కాలనీకి నుండి వచ్చిన వినపత్రం ఇనిక. మాకు నీటి వసతి లేదు, రోడ్డు వసతి లేదు, ఆడ పిల్లలకు అంగన్వాడీ లేదు. ఏమి పరిస్థితులు బాగాలేక మన మున్సిపాలిటీలో నందికొట్టు మున్సిపాలిటీలో 10 సార్లు తిరిగినా కానీ ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఎవరికి పోయి చెప్పుకుంటారో చెప్పుకొని మీరు దిక్కునే చోట మీకు అసలు మీరు జనావాసంలో లిస్టులో లేరు అంటున్నారు వాళ్ళు. గుంటూరు గుంతకల్ రైల్వే డబ్లింగ్ పనుల నిమిత్తం సోమవారం సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాయి ప్రసాద్ నంద్యాలకు రావడం జరిగింది. ఈ మేరకు ఆయన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాన్ కలిసి నంద్యాల పాణ్యం మధ్యలో రైల్వే డబ్లింగ్ పనుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పలు అనుమతులను సహకారాన్ని కోరడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల పట్టణం నూనెపల్లె వద్ద ల్యాండ్ అక్విజిషన్ కొరకు అలాగే ఎర్త్ పనులకు మైనింగ్ అధికారుల సహకారం కావాలని జిల్లా కలెక్టర్ను కోరడం జరిగింది. జిల్లా కలెక్టర్ పూర్తి సహకారాన్ని అందజేస్తామని రైల్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు తెలిపారని పేర్కొన్నారు. మధ్యలో కూడా ఈ వాస్ టెలింగ్ మీ లైక్ చీఫ్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్స్ ఎస్సీ రైల్వేస్ నా పక్కన కూర్చున్నారు. టూ ఇష్యూస్. ఒకటి మనకి గుంటూరు గుంతకల్ రైల్వే లైన్, ఇది మనకి ప్రగతి ప్రాజెక్ట్స్ లో ఉంది. డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ సార్ పార్టిసిపేట్ చేస్తాము. ఇందులో మనకి 1.4 acres ఆఫ్ ల్యాండ్, 28 cents నూనెపల్లి డబ్లింగ్ అవసరం. దాని స్టేజ్ ఏంటి అని అనుకున్నారు. నెగోషియేషన్స్ లాస్ట్ వీక్ కండక్ట్ చేశారని చెప్తున్నారు. మేము ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ గారు మాకు మార్కెట్ వాల్యూ ఫిక్స్ చేసి ఇచ్చాము. ఫిక్స్ చేసి ఇచ్చిన తర్వాత రైతులతో మేమంతా ఒక 100 మెంబర్స్ దాకా మొత్తం రైతులంతా వచ్చాము. వాళ్ళతో కూడా మాట్లాడాము. మనకు ఉన్నటువంటి రేట్స్ ప్రకారంగా వాళ్ళకి మ్యాక్సిమం ఎన్హాన్స్మెంట్ దాకా 20% దాకా వెళ్తే కూడా రైతులు నియర్లీ 14 lakhs per cent కావాలని అడుగుతున్నారు. దర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ ఉంది తర్వాత. మేము 7,30,000 దాకా మాట్లాడాము. బట్ వాళ్ళకి మిగతా ఏమేమి ఫ్యాక్టరీస్ ఉన్నాయి జనరల్ అవార్డ్ పాస్ చేస్తామని చెప్పాను. ఇది మళ్ళీ వెడ్నెస్డే మళ్ళీ ఇంకొకసారి రెండోసారి మీటింగ్. లోపల జేసీ గారితో ఒకసారి మాట్లాడి ఎంత రేటు వరకు మనం ఇవ్వచ్చు అనే దాన్ని ఒక డెసిషన్ తీసుకొని ఫైనల్గా కన్క్లూడ్ చేస్తాము. ఓకే, ఇది అంటే ఈ బిట్ ఆఫ్ ల్యాండ్ అనేది ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా చెప్పాను, కొంచెం స్పీడప్ చేయాలి. జేసీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, మీ వర్షన్ విన్నారు. వెన్స్డేలో ఇద్దరు కూర్చొని 5 days చేయాలి. ఓకేనా? నమస్కారం అండి. నేను సాయి ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్ రైల్వేస్, సికింద్రాబాద్ నుండి వచ్చాను. ఈరోజు కలెక్టర్ నంద్యాల గారిని కలవడం జరిగింది. ఈ దేని గురించి అంటే 2 విషయాలుగా మనకి గుంటూరు గుంటకల్ డబ్లింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం మనం. రైల్వే డబ్లింగ్లో భాగంగా మనకి నంద్యాల పాండ్యం సెక్షన్ ఇప్పుడు కమిషన్ చేయాల్సి ఉంది. దాంట్లో భాగంగా మనకి నూనెపల్లి దగ్గర కొంచెం ల్యాండ్ అక్విజిషన్ ఉంది. అదొక ఇష్యూ ఉంది. మరి ఇంకొకటి మనకి అర్త్ వర్క్ చేయడానికి కావలసిన సహాయం మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ 2 విషయాలకు గాను కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు మాకు అష్యూరెన్స్ ఇచ్చారు, తప్పకుండా హెల్ప్ చేస్తామని. ఎందుకంటే ఇది ప్రగతి ప్రాజెక్టు, పిఎంఓ మానిటర్డ్ రైల్వే ప్రాజెక్టు, చాలా హై లెవెల్ మానిటర్డ్ ప్రాజెక్టు కాబట్టి చేయాల్సిన సహాయం అంతా కూడా అందిస్తానని కలెక్టర్ గారు మాకు ఆశ్వాసం తెలిపారు. రాష్ట్రంలోని బీసీ కులాలకు కులగణన రిజర్వేషన్ కల్పించాలంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ జనరల్ సెక్రటరీ నక్కమిట్టల శ్రీనివాసులు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని భాష్యం స్కూల్ నందు సోమవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాద్ అధ్యక్షతన బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా బీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ జనరల్ సెక్రటరీ నక్కమిట్టల శ్రీనివాసులు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాంబాబు, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ కులాలకు చెందిన వారందరూ ఐకమత్యంతో ఏకదాటిపై నడవాలని కార్యకర్తలకు సూచించారు. బీసీలంతా ఏకమై తమ హక్కులైన కులగణన, చట్టసభల్లో రిజర్వేషన్, ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖలను బీసీలకు కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అనేక కులాలు బీసీలుగా ఉంటూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, బీసీల సంక్షేమానికి ప్రభుత్వాలు చేయూతనందించాలన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలకు పెద్దపీట వేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు, కానీ బీసీలకు తగిన న్యాయం జరగలేదని, గత ప్రభుత్వంలో బీసీల పురోగతి వెనుకబడిపోయిందని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీలను గుర్తించి బీసీల అభివృద్ధికి, బీసీ సంక్షేమానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా నాగేంద్ర యాదవ్ను, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆలవకొండ మద్దిలెట్టి పృథ్వీరాజ్ యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగేశు, విశ్వనగర్ రాము, శ్రీనివాసులు, నాగరాజు, వివిధ మండలాల బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని, మరి అట్లాగే విద్యాపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అభివృద్ధి చెందాలనేది ముఖ్య ఉద్దేశంగా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు అయితేనేమి, మా గురుతుల్యులు జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులన్న గారు అయితేనేమి, మిగతా నాయకుల అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి రెండు రాష్ట్రాలు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు కానీ, మరి ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఓబీసీల కోసం అయితేనేమి, మరి బీసీల కోసం అయితేనేమి, గ్రామ స్థాయి నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసే కార్యక్రమం వరకు పెద్ద ఎత్తున పోరాటాల ఫలితంగానే మరి ఈరోజు విద్యలో ఐపీఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ, మరి అనేక వృత్తిలైన డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, మరి ఈరోజు సమాజంలో బీసీలు మిగతా వర్గాలకి, అగ్రవర్ణాలకి తీసిపోకుండా చదువుకోవడానికి అనేక జీవోల రూపంలో మరి కృష్ణయ్యన్న గారి ఆధ్వర్యంలో ఏర్పడడం జరిగింది. మరి అనేక మంది ఈ బీసీల యొక్క చదువు, మరి పోరాటాలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈరోజు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ వస్తేనే ఇంకా బీసీ కుటుంబాలు బాగుపడతాయి. మరి బీసీలు ఏ నిష్పత్తిలో ఉన్నారో ఆ నిష్పత్తిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్సు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల్లో అధికారం ఉన్న పార్టీలు 50% ఇవ్వాలి ఖచ్చితంగా జనాభా నిష్పత్తి ప్రకారం అనేది మొదటి నుంచి పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాట అనుగుణంగానే ఈరోజు నంద్యాల పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యవర్గ సమావేశాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇక్కడ మరి నాగేంద్ర గారు, మరి ఇక్కడ ఉన్న మిగతా జిల్లా నాయకులందరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘము నంద్యాల జిల్లా కమిటీని కొత్తగా ఏర్పాటు చేయదలుచుకున్నాము. అందుకు కన్వీనర్గా నాగేంద్ర యాదవ్ గారిని నియమిస్తూ ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. మరి బీసీల సమస్యలపైన నిరంతరం పోరాటం చేయడానికి ఒక కమిటీ అవసరం ఉంది. నంద్యాల యువకులు చాలామంది వచ్చారు. వీళ్ళందరూ కార్యవర్గ సభ్యులు మరియు కార్యదర్శులు, వైస్ ప్రెసిడెంట్లు, మరి అందరు కమిటీగా అందరూ వేసుకొని ప్రతి తాలూకాలో కూడా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలా,
పిల్లలకు చదువును చెప్పించడంలో కూడా కృషి చేయాలా, రిజర్వేషన్లను సంపాదించడంలో కూడా కృషి చేయాలా. నంద్యాల పట్టణం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో నిశాంతి భవన్లో సోమవారం జాతీయ రజక విద్యా సేవా సంఘం కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో విద్య, కళారంగం వివిధ అంశాలలో ప్రతిభ కనబర్చిన రజక సంఘ సభ్యులను ప్రోత్సహిస్తూ సన్మానించడం జరిగింది. ప్రధానంగా ఇటీవల యనకండ్ల గ్రామానికి చెందిన శ్రీలత అనే మహిళా రైతు ప్రకృతి వ్యవసాయాన్ని చేసి అవార్డును పొందడం జరిగింది. ఈ సందర్భంగా ఆమెను రజక సేవా సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజక సేవా సంఘం కార్యనిర్వాహక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలతో, గ్రామ రైతులతో చర్చించుకొని మీరు కావాలనే ఒక యూనిట్ ఉంటే మేము ఈ రజక సంఘం తరఫున ప్రతి సంవత్సరం క్యాలెండర్లో ఆవిష్కరిస్తూ మరి విద్యలో రాణించినటువంటి వారికి, కళల్లో రాణించినటువంటి వారికి, ఇక ఏదైనా ప్రతిభ కనబరిచినటువంటి వారికి మా వంతుగా మేము సన్మానాలు చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటాం ఈ రజక సంఘం తరఫున. అందులో భాగంగానే ఈరోజు యనకండ్ల బనియాన్పల్లె మండలం యనకండ్ల గ్రామానికి చెందిన శ్రీ లత అనేట ఆమె 2024 సంవత్సరంలో 1.5 ఎకరా ఏ గ్రేడ్ వరి మరియు అర్ధ ఎకరా కూరగాయలు సేంద్రియ ఎరువులతోనే ప్రకృతి వ్యవసాయం అనేటువంటి పద్ధతితో అత్యధికంగా పండించి మరి జెనెటిక్ అవార్డును అందుకోవడం జరిగింది. మరి అది గుర్తించినటువంటి బెంగళూరు వాళ్ళు అవార్డుతో పాటు 50,000 రూపాయలు బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. అవి తెలుసుకున్నటువంటి మన జిల్లా కలెక్టర్ వారు రాజకుమారి గారు కూడా మరి ఆమెను కలెక్టర్ ఆఫీస్కి పిలిచి ఆమె కూడా అవార్డు ఇచ్చి మరి 50,000 రూపాయలు బహుమానంగా అందజేయడం జరిగింది. అంతేకాకుండా మరి మన ఈ నంద్యాల గ్రామానికి చెందినటువంటి ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ అవార్డు పొందడం జరిగింది. ఆమెకు కూడా హై జంప్ మీటర్లు ఎక్కువ అత్యధికంగా రాణించడంతో ఆమెకు ఉత్తమ అవార్డు అందివ్వడం జరిగింది. ఆమె కూడా ఈరోజు మన సార్ గారి ద్వారా వారి చేతుల మీదుగా బహుమానం మరి ప్రజెంట్ చేయడం జరుగుతుంది, వారికి సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి రజకుల యొక్క అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం, రజకులందరూ క్షేమంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఈ రజక సంఘము ఎప్పుడు కూడా ముందుండి ఇలాంటి ప్రోత్సాహకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వారికి ముందుకు నడిపిస్తూ వారికి ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది. నంద్యాల జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయానికి డ్రైవర్లు, ఓనర్లు వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు కొరకు ఆర్టీఓ కార్యాలయానికి చెల్లుబాటు అయ్యే విధంగా తాము చలనాలు చెల్లించామని, ఎఫ్సీలకు స్లాట్ ఇచ్చారని, అయితే అధికారులు తమ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు చేయకుండా గంటల తరబడి వెయిట్ చేయించి తీరా తమకు సంబంధం లేదని ఆన్లైన్లోనే ఏర్పాటు చేసిన కార్యాలయాల వద్దకు వెళ్లాలని చెప్పడంతో ఒక్కసారిగా వాహనదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రవాణా శాఖ వారు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఇవ్వని పక్షంలో ఎందుకు తమచే చలనాలు తీసుకున్నారని, తమకు సమయం, డబ్బు నష్టం జరిగిందని, ఎవరు వీటికి బాధ్యత వహిస్తారని వారు నిరసన వ్యక్తం చేశారు. డ్రైవర్లు, ఓనర్లు మాట్లాడుతూ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం తగిన చలనాలను రవాణా శాఖకు సంబంధించిన అకౌంట్లోనే చెల్లించామని, తమ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ కొరకు తేదీలను నిర్ధారించగా నేడు కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రాంతానికి వాహనాలను తీసుకెళ్లగా రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం జరిగిందని, ఆన్లైన్లో చెల్లించాలని అక్కడికి వెళ్ళండని చెప్పారని వారు తెలిపారు. అయితే ముందుగానే తమకు ఈ విషయం అధికారులు చెప్పలేదని, తీరా తమను గంటల తరబడి ఇబ్బందులకు గురిచేసి తమకు సంబంధం లేదని చెప్పడం సరికాదని అన్నారు. వాహనాలను రోడ్డుపై తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని, అలాగే తాము ముందుగా చెల్లించిన చలానాలను తిరిగి చెల్లింపులు చేయాలని కోరితే సమాధానం చెప్పడం లేదని వాపోయారు.
2 సార్లు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం చలనాలు చెల్లించాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని జిల్లా రవాణా శాఖ అధికారి వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై విలేకరులు సదరు అధికారిని కోరగా స్పందన లేకపోవడం గమనార్హం. నేను ఆటో డ్రైవర్ని. నా ఎఫ్సీ టైం అన్నీ అయిపోయినాయి. ఇన్సూరెన్స్ ఎఫ్సీ అన్నీ కట్టినాను. కట్టించుకున్న తర్వాత 27వ తేదీ అంటే ఈరోజు సోమవారం నాకు పాసింగ్ డేట్ ఇచ్చినారు. పాసింగ్ కోసం వచ్చినాను. వచ్చితే 2 గంటల వరకు నందికొట్టుకు రోడ్లో ఎండలో నిలవన్నా. 2 గంటల వరకు సారు కానీ ఎవరు కానీ రాలేదు. ఎందుకు అని రాలేదని ఇక్కడికి వచ్చాం ఆర్డీఓ ఆఫీస్ కాడికి. మాకు ఆ రూల్స్ లేవు, మమ్మల్ని బ్లాండ్ చేసినారు, మాకు లాక్ అయిపోయింది, మమ్మల్ని చేయొద్దు అన్నారు. అట్టప్పుడు మీరు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టించుకున్నారు, పాసింగ్ చలానా ఎందుకు కట్టించుకున్నారు, ఈరోజు డేట్ ఎందుకు ఇచ్చినారు చేయనప్పుడు? నీకు విజయవాడ నుంచి 1వ తేదీ వచ్చింది కదా, కట్టించుకోద్దండి మీరు చేయొద్దని. మరి ఎందుకు కట్టించుకున్నారు? ఎందుకు ఈరోజు డేట్ ఇచ్చినారు? మీరు మాకు ఇచ్చినందుకు కాబట్టి చేయండి. మీరు ఇచ్చినారు కాబట్టి మేము వచ్చినాము. అదే ఒకటి ఇవ్వకుంటే మేము రాకపోదాము. మీరు ఇచ్చినారు కాబట్టి మేము డబ్బులు కట్టినాము కాబట్టి చేయండి, మాకు న్యాయం చేయండి. తాగనీకి హోటల్ లేవు, తిన్నీకి ఫుడ్ లేదు, బీపీ పేషెంట్ ఉన్నారు, పిల్లలు వేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా బాధ్యత? పొద్దున్న 9 గంటలకు వచ్చి నిలబడినామన్నా, 9 గంటల నుంచి నిలబడినాం. ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ లేదు. మీరు అడుగుతుంటే ఏమన్నారన్నా వస్తారు సార్, వస్తుంది మేడం, అంతే. వేరే మాట అయితే లేదు. మేడం వచ్చి ఏం మాట్లాడింది? మాకు రూల్స్ లేవు, మేము చేయలేము కాదు, అదే మాటని. 10 to 15 డేస్లో స్లాట్ బుకింగ్ చేసుకున్నాం సార్. 19th అట్లా 19th డేట్ మా స్లాట్ బుక్ అయింది. ఈరోజు బుకింగ్ డేట్ వచ్చింది. స్లాట్ వచ్చిండే ఈరోజు వచ్చేసి పాసింగ్ చేయట్లేదు సార్. కొత్త వెబ్సైట్ అనేది చేసుకోమన్నారు సార్. కొత్త వెబ్సైట్లో ATS వెబ్సైట్లో ఇంతవరకు ఆ వెబ్సైట్ కొత్తది ఓపెన్ లేదు. ఈ రోజు నుంచి ఓపెన్ చేసినారు సార్. పాత వెబ్సైట్ నిన్నటి వరకు రన్ చేసినా కానీ దాంతో చేసిన మేము స్లాట్ బుకింగ్ చేసుకునేవి అవి కావని పాసింగ్ చేయట్లేదు సార్. ఈరోజు చేయట్లేదు సార్. మాకు చేసిన పాత స్లాట్లో చేసిన అమౌంట్ రీఫండ్ బ్యాక్ వేయట్లేదు సార్, వేయమంటున్నారు సార్. కొత్తది చేసుకొని మళ్ళీ పాసింగ్ చేసుకోవాలా అంటున్నారు సార్. మాకు ఈరోజు మాకు జరిగిన బుకింగ్లో స్లాట్ బుకింగ్ చేసిన దాంతో వెహికల్స్ పాసింగ్ చేయాలి సార్. ఈరోజు వచ్చిన అందరికీ, నిన్నటి వరకు స్లాట్ బుకింగ్ చేసుకునే వాళ్ళందరికీ బండ్లు పాసింగ్ కావాలి సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించలేని సమస్యలకు సరైన కారణాలు వివరిస్తూ ఎండార్స్ చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. జలకనూరు ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన. నందికొట్కూరులోని జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం పార్టీ. గుంటూరు గుంతకల్ రైల్వే డబ్లింగ్ పనులపై జిల్లా కలెక్టర్ను కలిసిన రైల్వే సిఈ. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు. జాతీయ రజక విద్యా సేవా సంఘం ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం. ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.